My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలకు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు. ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరి సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి వారు గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ, సప్త ఋషులకు, ఋషిపత్నులకు,
భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్ కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్ కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్ కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. My dear masters, this is Cicero with you now. సిసరో మాస్టర్ వచ్చారు. ఆ మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాం. Yes, today we shall
move to the Albanus star, which is situated near Sun. ఈరోజు మనం ఆల్బనోస్ స్టార్ లోకానికి ప్రయాణమవుతాం. అది సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. All are connected with each other. మనం అందరూ ఒకరితో ఒకరు అనుసంధానమయ్యాం. With a group energies, ఈ సమస్య యొక్క శక్తితో we are moving towards Albanus star. మనం ఆల్బనోస్ స్టార్ వైపు ప్రయాణమవుతున్నాం, ముందుకు సాగుతున్నాం. You are into the space now. మనం స్పేస్ లో ప్రవేశించాం. You are passing through the portals, పోర్టల్స్ ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం. and you are into the Albanus star now. ఇప్పుడు మనం ఆల్బనోస్ స్టార్ లో ప్రవేశించాము. ఆ స్టార్ లోకంలోని మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాలకు వందనాలు చేసుకున్నాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. Albanus star is closely related and situated near the Sun. ఆల్బనోస్ లోకం సూర్యుడికి దగ్గరగా, సూర్యుడికి సంబంధించిన లోకము. Yes, my dear masters, all are sitting to meditation there. మనమందరము ఆ లోకంలో ధ్యానం చేస్తున్నాము. The masters of the Albanus star are sending energies to us. ఆల్బనోస్ స్టార్ లోకంలోని మాస్టర్స్ వారి శక్తిని మనకు అందిస్తున్నారు. And these energies, after entering your body, entering your astral body, they create a great vibration. ఈ శక్తి మన దేహంలో, మన సూక్ష్మ శరీరంలో ప్రవేశించి ఒక వైబ్రేషన్ సృష్టిస్తున్నది. These energies are meant to connect all the cells of your cellular system. ఈ ఎనర్జీ మన కణాల సముదాయంలోని సకల జీవ కణాల్లో ప్రవేశిస్తున్నది. And these connectivity of each and every cell of your body will make you to vibrate with each and every cell. ఈ శక్తి ప్రతి ఒక్క జీవకణంలో ప్రవేశించి అనుసంధానం చేసి అక్కడ కూడా జీవకణాల్లో కూడా వైబ్రేషన్ సృష్టింపబడింది. Yes, my dear masters, you are now coming back. మనం మరొకసారి ఆ లోకంలోని మాస్టర్లందరికీ అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన తిరుగు ప్రయాణం మొదలు పెడదాం. You are into the space now. మనం స్పేస్ లో ప్రవేశించాము. You are passing through the portals. పోర్టల్స్ నుంచి ద్వారా ప్రయాణం అవుతున్నాము. And you have reached the Earth planet now. మనం భూలోకంలో ప్రవేశించాము. And you all have entered into your physical body. మన శరీరాల్లో మనమందరం ప్రవేశించాము. Yes, the process of Albanus star near Sun has been completed. Master, what is the purpose of that process of that planet? Yes, the energy connects all the cells of the cellular system and makes it vibrate
and support all the cellular system for the great intent of this physical body. ఆ లోకంలోని శక్తి మన సకాల జీవ కణాలలో ప్రవేశించి మనమైతే ఈ దేహంతో ఏ తపనతో ఏమనుకుంటామో ఎంత తపన ఉంటుందో దానికి సపోర్ట్ చేస్తుంది. Yes, masters, today's process is to bring a great energies to you all to participate in the International Yoga Day. ఈరోజు అందినటువంటి శక్తి మన యోగా డే ఈవెంట్కు పనికొస్తుంది. Night meditation 11 to 12, and you have been vibrated by the Alvino star. రాత్రి 11 నుంచి 12 గంటల ధ్యానం ఈ ఆల్వినో స్టార్ యొక్క శక్తితో వైబ్రేట్ అవుతుంది. And my dear masters, one more thing, that on the International Yoga Day, night 11 to 12, you are filled with highest energy. Don't open your eyes, don't open your mouth. ఎవరు కనపడకండి, ఎవరు మాట్లాడకండి. ఒక అద్భుతమైన శక్తి యోగా డే కోసం మనలో ప్రవేశిస్తుంది. And you should be aligned on that day, and you should be connected, and you should not open your mouth and eyes, and you should be just connected on that day. ఆ రోజు కనెక్షన్ అవుతున్నాం కాబట్టి ఎవరు కళ్ళు తెరవకూడదు, మాట్లాడకూడదు. అలైన్మెంట్ కోసం ఆ రోజు కూడా అలాగే కళ్ళు తెరవకుండా మాట్లాడకుండా ఉండాలి ఆ గంట సేపు. And now, a few seconds, you will experience the 1000-star world masters energy at a time hitting on your groove. కొన్ని సెకండ్లు మీరు ఆ స్టార్ వరల్డ్స్ యొక్క శక్తిని అనుభూతి చెందుతారు. Only 1000-star world masters energy touched now, and స్టార్ వరల్డ్స్ శక్తి మనల్ని తాకింది ఇప్పుడు. and you can imagine on that day 1 crore star world masters touch, and they will release the energies. ఆ రోజు 1 కోటి స్టార్ వరల్డ్ మాస్టర్స్ మనల్ని తాకి శక్తిని విడుదల చేస్తారు. You can imagine how the energy level will be. మీరు ఊహించుకోవచ్చు ఎంత అద్భుతమైన శక్తి ఉంటుందో ఆ రోజు. Yes, masters, you all are being made aligned and ready for that day to receive the maximum energy of the Star World Masters. ఈరోజు మీరంతా అనుసంధానమై ఆ రోజుకు సిద్ధంగా ఉండండి ఆ అద్భుతమైన శక్తిని అందుకోవటానికి. Okay, Masters, this process has been completed. Thank you, Master. Thank you. చేశారు మాస్టర్కు మనందరం మరొకసారి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం.
When you accept the situation with a zero-mindedness and heart consciousness, you will be raised to the higher frequency. At that time, the knowledge will be flown to you. ఎప్పుడైతే శూన్యంతో ఉండి ఆ హృదయ చైతన్యంతో కనెక్ట్ అయ్యి యాక్సెప్ట్ చేస్తామో ఆ ఛాలెంజ్ని, అప్పుడు ఆ హై ఎనర్జీ మనకు కావలసినటువంటి క్రియేషన్ని సృష్టిస్తాం. You raise it to the higher frequency and the knowledge will be flown to you. దానికి సంబంధించిన ఆ ఎనర్జీ ద్వారా దానికి సంబంధించిన జ్ఞానం మీకు అందుతుంది. కనెక్ట్ కావడానికి కూడా మనకు జీరో మైండ్ అవసరం. ఆ జ్ఞానం అందుకోవడానికి, ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అందుకోవడానికి, మాస్టర్స్ కనెక్ట్ కావడానికి జీరో మైండ్లో ఉంటాం. And our efforts all these days by taking you to different planets, by taking you to different stars, and by taking you to different galactic worlds is to raise your awareness. ఇన్ని ప్లానెట్లకు, ఇన్ని స్టార్ కింగ్డమ్లకి, ఇన్ని చోట్లకి ఎందుకు తీసుకెళ్లారంటే మీ ఎరుక స్థితిని మేల్కొల్పడానికి, పెంచుకోవడానికి, ఎరుక స్థితిని పెంచుకోవడానికి. And to awaken all the spiritual warriors that you are not only the human beings on earth, you are the star seeds which are taken birth on this earth planet to raise the conscious of the earth and to take this earth to the new ascension level. మీరెప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీరు మామూలు మానవులు కాదు. ఈ భూలోకములు స్టార్ వరల్డ్స్ నుంచి వచ్చినటువంటి గ్రేట్ మాస్టర్స్ మీరు ఈ భూలోకం యొక్క చైతన్యాన్ని పెంచి ఈ భూలోకం యొక్క ఎదుగుదలకు, ఆ ప్రణాళికలో మీవే ఎదుగుదల పొందడానికి మీరు వచ్చారు. ఈ పని చేయడానికే మీరు వచ్చారు అని ఎప్పుడూ మర్చిపోరాదు. And this is the great opportunity to all the spiritual warriors and star seeds who are awakened by all the knowledge has been showered to the star seeds on this earth planet. The time has come to awaken, my dear star seeds. మీకు ఇది ఒక గొప్ప భాగ్యం. మీకు ఎన్నో లోకాల జ్ఞానాన్ని, శక్తిని అందించారు మీ పర్పస్ నెరవేర్చుకోవడానికి. And the time has come to know your source, that you are from the star worlds and you belong to the star kingdom, and all the energies of the star is within you, and you have forgotten with your thought patterns. సమయం వచ్చింది. మీరు స్టార్ కింగ్డమ్స్ నుంచి వచ్చినటువంటి గొప్ప మాస్టర్స్ అని, మీరేమంటే మీ మనసు యొక్క ప్రభావంతో దాన్ని మర్చిపోయారు. మీరు మానవులు కాదు, అనంతమైన శక్తివంతులు. And all these days our efforts under the guidance of your guru is to awaken you all the masters. ఇన్ని రోజుల మన శ్రమంతా కూడా మీ గురువు గారు కోరుకున్న విధంగా అందరినీ మనం మేల్కొల్పాలి. అందరికీ జ్ఞానాన్ని ఏ సోర్స్ నుంచి వచ్చారో తెలపాలి. And I think we have did our job up to the mark. నేను అనుకుంటున్నాను మనము మన పని అద్భుతంగా ఇప్పటి వరకు ఎంత చేయాలో అంత చేశాము. We never expected so many planets. We didn't know the names of the planets also. We were very happy. With your help, we have visited so many planets and got so much wisdom and energy.
Even in physical life, I always remember your name, and we never expected you will be with us like a normal friendly friendship. Yes, it's your greatness that you have accepted the changes. And when you accept the changes, and when you accept the situations, and when you accept the challenges, you will be given, you will be showered the knowledge which is for your transformation. We never expected so many planets and so many names. We're very happy with this journey. I can't express my gratitude in words. Okay, okay, thank you, thank you, Master. And my deepest gratitude to the Master who has channeled all these days, and he has never, never, never said no for me, and he always welcomed me, and he always given an opportunity to channel through him. And I am very much giving gratitude to the Master who has channeled me all these days. With the deepest gratitude, I am giving gratitude to the Master. వెంకటేష్ మాస్టర్కు సారు శిశారా మాస్టర్ ఎన్నో కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. నేను ఎప్పుడు కోరుకున్నా వద్దనకుండా ఏ సమయంలో అయినా ఇన్ని రోజులు నేను ఛానల్ చేసుకోవడానికి నాకు చాలా సహకరించాడు వెంకటేష్ మాస్టర్. దానికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అంటున్నారు. Yes, it was a very great day for Cesaro, and I am very much happy today that you have gained a lot of knowledge, you have experienced the energies, and you have been completely awakened, and my job has been done by my side with a great caution and with a great intent to awaken you. I am very much happy today, and I will be giving you some more knowledge, some more higher knowledge which can lead you to the universal oneness after the ascension process. Yes, this is a great day for Cesaro. Thank you, Masters. Thank you. With a great joy. Thank you. Thank you.